ఏంటి అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్? India should have been the number one economy in the world right now. డేటా వచ్చేసి మన సిటిజన్స్ ది మన దేశం నుంచి బయటికి పోతుందంటే అది చాలా పెద్ద విషయం. ప్రిజమ్ అనే ఒక ప్రోగ్రాము, గూగుల్ ఉండేది, వీళ్ళందరూ డేటా ఇచ్చారు గవర్నమెంట్ కి. సో వాళ్ళ సిటిజన్స్ నే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు, మనల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తారు? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు మనకి అపోలజీ చేయాలి? శివ, World War I లో we lost 74,000 soldiers. World War II లో we lost 87,000 soldiers. Why shouldn't they apologize? ఇంతమంది చనిపోతున్నారు కదా అని చెప్పేసి చర్చిల్ కి లెటర్ రాస్తే ఆయన సైడ్ లో ఒక నోట్ రాశాడంట, గాంధీజీ ఎందుకు ఇంకా చనిపోలేదు ఇంతమంది చనిపోతే అని చెప్పేసి. మన దేశంకి వచ్చి ఒక బోర్డు పెట్టేవాళ్ళు, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారానికి వాళ్ళ రూల్స్ వాళ్ళు మార్చేసుకుంటారే గానీ ఇక్కడ వాళ్ళ దేశానికి కూడా వాళ్ళు మంచిది చేసింది లేదు, ఎవరికి మంచిది చేసింది లేదు. నా లైఫ్ లో మై కంట్రీ కమ్స్ ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడల్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సురభి గారు. లాస్ట్ టైం అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ టాపిక్ మీద మాట్లాడుతూ పర్సనల్ తన లైఫ్ జర్నీ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ రోజే చెప్పాను ఇంకొక ఎపిసోడ్లో అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ అంటే ఏంటి, అసలు దేనికి ఇలాంటి ఇనిషియేటివ్, మీరు ఎందుకు ఇంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అనే టాపిక్స్ మీద, తనకున్న నాలెడ్జ్ మీద నాకు తెలియని విషయాల్ని నేను మాట్లాడతాను, డిస్కషన్ చేస్తానని చెప్పడం జరిగింది. అదే టాపిక్ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ సురభి గారు ఇది మనకి టైం ఇవ్వడం జరిగింది. దాంతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ శివ, హౌ ఆర్ యు డూయింగ్? సూపర్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను శివ, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ. నాకు అంత ఇంగ్లీష్ రాదండి. నాకు కూడా అంతలా రాదు, బట్ నేను ఇది ఫస్ట్ టైం ఆఫీసు, ఆ బ్యాక్డ్రాప్లో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్, ఆ ఫొటోస్, మన ఆర్మీ వాళ్ళు, ఆ ఫొటోస్ అంటే ఎందుకు పెట్టుకున్నారు అలా? ఎందుకు పెట్టుకోవడం కంటే అందరు పెట్టుకోవాలి. నేను ఎందుకు అదొక క్వశ్చన్ ఐ థింక్ ఇస్ రాంగ్ క్వశ్చన్. బికాస్ రాంగ్ క్వశ్చన్ అని కాదు, బేసిక్గా నేను చాలా మంది ఆఫీసులకు వెళ్ళాను. మన ఒబామా గారిది కానీ, వాళ్ళు ఆయన పేరు నాకు అంత ఐడియా రాదు, రానల్డ్ రీగన్, అయింది కానీ హిలరీ క్లింటన్ ఆల్సో యు మైట్ సీ. వీళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి, మరి జవాన్స్ వాళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి కదా, లైక్ అలా. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారా? నేను మీకు లాస్ట్ టైం చెప్పినట్టే నా లైఫ్ లో మై కంట్రీ కమ్స్ ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. అందువల్ల వేర్ ఎవర్ ఐ గో దే డ్రైవ్ మీ. మన కంట్రీ అంటే మీకు ఇష్టం? ఇష్టం అనేది ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్. అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ లాస్ట్ టైం మనం అసలు చాలా తక్కువ మాట్లాడుకున్నాం అనుకుంటున్నాం దాని గురించి. ఏంటి అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్, దేని మీద మీరు తీసుకోవాలనుకుంటున్నారు? నేను మీకు లాస్ట్ టైమే చెప్పినట్టు ఇండియా ఈజ్ నాట్ వేర్ ఇట్స్ సపోజ్ టు బి. ఇండియా షుడ్ హ్యావ్ బిన్ ద నంబర్ వన్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ, రైట్? వీఆర్ నాట్ దేర్. ఎందుకు అక్కడ లేదంటే, ఫస్ట్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియాని పరిపాలించినప్పుడు దే టుక్ అవే గుడ్ 190 years ఆఫ్ అవర్ డెవలప్మెంటే కానీ, ప్రోగ్రెసే కానీ. ఇండియా ఎక్కడ డెవలప్ కాలే. వాళ్ళు వచ్చినప్పుడు వీ కాంట్రిబ్యూటెడ్ 24% టు ద వరల్డ్ ఎకానమీ. బై ద టైమ్ దే లెఫ్ట్ వీ కాంట్రిబ్యూటెడ్ లెస్ దెన్ 4%. సో 24% కాంట్రిబ్యూషన్ నుంచి దే బాట్ ఇట్ డౌన్ టు 4% అంటే ఇంకా వాళ్ళు వేర్ డి దే డూ ఎనీ గుడ్ కదా? దే డోంట్ డూ ఎనీ గుడ్. రెండోది తీసుకుంటే డిజిటల్ సావరెంటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ కంట్రీ. ఇప్పుడు మనం వాడే ఫేస్బుకే కానీ, వాట్సాపే కానీ, ఇన్స్టాగ్రామే కానీ, ఇవన్నీ డేటా వచ్చేసి మన సిటిజన్స్ ది మన దేశం నుంచి బయటికి పోతుందంటే అది చాలా పెద్ద విషయం. అట్లా వెళ్ళకూడదు. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సో టు బిల్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇస్ ద ఫేజ్ నంబర్ 1. కానీ ఒక చెట్టుతో అడవి అవ్వదు కదా. సో నేను ఒక్కదానే ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు తీసుకుని పోవాలంటే కుదరదు. ద సిటిజన్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్. బ్రిటిష్ వాళ్ళని మనం 190 years ఇండియాలో ఉంచిందే తప్పు, రైట్? మనకు వీ డోంట్ హ్యావ్ దట్ యూనిటీ. రైట్ నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు హ్యావ్ దట్ యూనిటీ, కమ్ టుగెదర్ అండ్ ఎన్షూర్ దట్ నో అదర్ కంట్రీ హ్యాస్ అ హోల్డ్ ఓవర్ ఇండియా. ఇప్పుడు డిజిటల్ సావరెంటీ తీసుకోండి. మీరు శివ అనే ఓ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, వాట్ ఆర్ హిస్ థాట్ ప్రాసెస్, తను ఎవరికి మెసేజ్ చేస్తాడు, తను ఎవరితో కాల్స్ మాట్లాడతాడు, ఇవన్నీ వచ్చేసి దే నో. ఫేస్బుక్ నోస్, ఇన్స్టాగ్రామ్ నోస్,
యూట్యూబ్ నోస్ చెప్తారు, విల్ గివ్ యూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి, కానీ ఇవ్వట్లేదు వాళ్ళు. 9/11 మీకు గుర్తుందో లేదో, ట్విన్ టవర్స్ ఇది గుర్తుందా మీకు? అప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వాజ్ ద ప్రెసిడెంట్. ఆయన ఏం చేశారంటే, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ 9/11 he contacted the NSA head. His name is Michael Hayden. So 9/11 ఇంకోసారి అవ్వకుండా చూసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మైకిల్ హేడెన్ గేవ్ హిమ్ ఐడియా ఏంది, మనం వచ్చేసి యుఎస్ సిటిజన్స్ ని within the US, any traffic that goes out of US or comes inside the US needs to be tracked. Constitutionally, their constitution does not allow for them to spy on their citizens. But President Bush passed an order that says that they could spy on their own citizens. National security అని వచ్చినప్పుడు వాళ్ళ సిటిజన్స్ నే వాళ్ళు స్పై చేసేదాకా వెళ్తారు. మనల్ని ఆ సిచ్యువేషన్ వస్తే స్పై చేయరా? చేస్తారు కదా. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే, దే స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ కాల్ థిన్ థ్రెడ్ అండ్ దెన్ సంథింగ్ కాల్ ప్రిజమ్. థిన్ థ్రెడ్ అనే ఒక ప్రోగ్రాము AT&Tనే కానీ వెరైజనే కానీ ఆల్ దీస్ టెలికామ్ కంపెనీస్ గేవ్ దెమ్ ఎవ్రీ సింగిల్ కాల్ హిస్టరీ ఆర్ కాల్ రికార్డింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ విత్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. ప్రిజమ్ అనే ఒక ప్రోగ్రాము గూగులే తీసుకోండి, లేక ఆ టైంలో వచ్చేసి గూగుల్ ఉండేది, యాహూ ఉండేది, AOL ఉండేది, స్కైప్ ఉండేది. వీళ్ళందరూ డేటా ఇచ్చారు గవర్నమెంట్కి. సో వాళ్ళు అంత దూరానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ సిటిజన్స్ ని వాళ్ళే స్పై చేసేదాకా వెళ్ళారు. నేషనల్ సెక్యూరిటీ అని వస్తే మనల్ని స్పై చేయరా? నేషనల్ సెక్యూరిటీ కోసం చేస్తారు కదా. మరి అది ఎంత పెద్ద బ్రీచ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ మనకు. వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మన దేశం గురించి మనం ఆలోచించాలి కదా. ఈ థిన్ థ్రెడ్ ప్రిజన్ ప్రోగ్రామ్ అనే ఒక ఇది మైకేల్ హేడెన్ అనే ఆయన, హీ వెంట్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ అ డిస్కషన్ విత్ ప్రెసిడెంట్ బుష్. హీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ హీ డిస్కస్డ్ విత్ హిస్ వైఫ్. మనం ఏదో ఒకటి చేయబోతున్నాం, అది బయటికి వచ్చిందంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు వాళ్ళ వైఫ్ అడిగారంట, ఇది మనం చేసేది కరెక్టేనా అని చెప్పేసి. ఆయన అన్నాడంట దానికి. మరి వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నారంట వాళ్ళ వైఫ్. సో ద ప్రోగ్రామ్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ గుడ్ 2.5-3 years. ద ప్రోగ్రామ్ కంటిన్యూడ్. వాళ్ళకి అదే 9/11 అయిన తర్వాత దే గాట్ స్కేర్డ్ what kind of attacks might happen next అని చెప్పేసి. సో దట్ ఈస్ వై దే స్టార్టెడ్ సంథింగ్ కాల్ థిన్ థ్రెడ్ ఆర్ ప్రిజన్ ప్రోగ్రామ్. కానీ వెన్ ఇట్ కేమ్ టు లైట్, జేమ్స్ కోమీ అనే ఒక ఆయన ఉంటాడు, రాబర్ట్ మల్లర్ అని ఇంకొక ఆయన ఉంటాడు, అటార్నీ జనరల్ ఆష్క్రాఫ్ట్ అని ఇంకొక ఆయన ఉంటాడు. సో అటార్నీ జనరల్ ఆష్క్రాఫ్ట్ వచ్చేసి ఆ ఆర్డర్ని ఎవ్రీ 45 days, whatever order that you can spy on the US citizens అనే ఒక ఆర్డర్ ని every 45 days he has to sign off. He was the attorney general. 3.5 years తర్వాత ఆయనకి ఒక ప్యాంక్రియాటిక్ అటాక్ వచ్చింది అనుకుంటా, ఇస్ మై అండర్స్టాండింగ్. ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిపోయి చేరిన తర్వాత 2 days ఉంది వాళ్ళకి మళ్ళీ ఆ 45 రిన్యూ చేయడానికి దాన్ని. అప్పుడు వచ్చేసి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆయనకి కాన్షియస్ డ్రివెన్ గా ఆయన నేను ఇది చేయను అని చెప్పారు. ఎవరి దగ్గర? వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే బుష్ కుంటారో, ప్రెసిడెంట్ బుష్ కి, ఆయనకి ఆష్క్రాఫ్ట్ సెడ్ నేను ఇది సైన్ చేయను, ఇది కరెక్ట్ కాదు, మనము మన సిటిజన్స్ ని స్పై చేసేది కాన్స్టిట్యూషనల్ గా మనకు ఆ రైట్ లేదు, మనం చేయకూడదు అనేది అటార్నీ జనరల్ ఆష్క్రాఫ్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ కి చెప్పారు. ఈ ప్రాసెస్ లో ఏమైంది, వైట్ హౌస్ వాళ్ళు వచ్చేసి హాస్పిటల్కి వచ్చారు. ఎక్కడ అటార్నీ జనరల్ ఆష్క్రాఫ్ట్ ఎక్కడైతే అడ్మిట్ అయ్యిండారో వైట్ హౌస్ కౌన్సిల్ వాళ్ళు వచ్చారు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కౌన్సిల్ గొంజాలెస్ అని చెప్పేసి వాస్ ద కౌన్సిల్ ఫర్ ద వైట్ హౌస్. వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వస్తే వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆష్క్రాఫ్ట్ వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కి ఫోన్ చేసి చెప్పారంట, ఇట్లా వైట్ హౌస్ వాళ్ళు వస్తున్నారు ఆ సిగ్నేచర్ తీసుకోవడానికి అని చెప్పేసి. ఆ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏం చేశారు, ఇప్పుడు ఈయన హాస్పిటల్ ఉన్నాడు కదా, ఈయన రీప్లేస్మెంట్ వచ్చేసి జేమ్స్ కోమీ అనే ఆయన వచ్చాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా వీళ్ళు వస్తున్నారంట హాస్పిటల్ కి అని చెప్పేసి. ఇమీడియట్ గా జేమ్స్ కోమీ ఇంటికి పోతుంటే ఆయన వచ్చేసి ఇంటికి పోకుండా యూటర్న్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడంట. ఎందుకు? బికాస్ నో బడీ వేర్ సపోర్టివ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థిన్ థ్రెడ్ ప్రోగ్రామ్ ఆర్ ప్రిజన్ ప్రోగ్రామ్, రైట్? సో
In this process, James Comey resigned as the acting Attorney General. Robert Mueller resigned as the FBI director. So the entire Department of Justice, at least 40 to 50 people, whoever knew that the program existed, said no. But nobody listened. సో వాళ్ళ సిటిజన్స్ నే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు, మనల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తారు? అందుకోసం డిజిటల్ సావరెంటీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రేపు వి డోంట్ నో, మిస్టర్ ట్రంప్ is doing crazy things. You don't know what might come tomorrow. ఈ రోజు లేసింది రేపు ఉంటదా అని మనం చెప్పలేకపోతున్నాం కదా. And their military strength is extreme. One of the countries that spend the most in military power is the United States, right? So how can we let our citizens' data go to them? They might say it is protected within the country, end-to-end encryption ఇస్తున్నాము, ఇవి అవి చెప్తారేమో వాళ్ళు, కానీ ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళ సిటిజన్స్ కే వాళ్ళు ఇవ్వలే, మనకి ఇస్తారు అనుకుంటున్నారా మీరు? ఇవ్వరు కదా. సో ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ మీకు ఎలా తెలిసాయి? చదువుకుంటామేమో కొంచెం అర్థం. అంటే ఎవ్రీ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అది ఎలా తెలిసింది మీకు? ఎలా దీని మీద అవగాహన వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచే అది ఎందుకో ఐ నెవర్ వాంటెడ్ అన్ అదర్ కంట్రీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియా అనేది చాలా గట్టిగా పడిపోయింది. ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన పెంటకి నాకు చిన్నప్పటి నుంచే ఏ ఒక కంట్రీ ఇండియన్ అడ్వాంటేజ్ ఇంకోసారి తీసుకోకూడదు అనే ఒక పడింది. సో అందువల్లనేమో బుక్కులు చదివి, ఆ డాక్యుమెంటరీలు చదివి. నేను అంటే నాకు అంత దాని మీద ఇంత నాలెడ్జ్ లేదు, బట్ ఒకటి నేను వింటుంటాను, మన వాళ్ళు మాట్లాడుకుంటుంటే మన డేటానే మన గవర్నమెంట్ నార్మల్గా వాళ్ళకి అమ్మి లోన్ తీసుకుంటుందని నేను విన్నా. అవునా? నిజమా? ఏమో అండి, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ అవర్ గవర్నమెంట్. నేను గవర్నమెంట్ అది కాదు, జస్ట్ మన వాళ్ళు మనం మాట్లాడుకుంటుంటారు కదా, ఇలా డేటాని అమ్మి లోన్స్ తీసుకుంటుంటారు మన మీద. గవర్నమెంట్ అట్లా చేయదు, గవర్నమెంట్ కాదు, డెఫినెట్లీ చేయదు. ప్రైవేట్ సెక్టర్స్ చేస్తేమో ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్స్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ కి ఎప్పుడున్నా నేషనల్ సెక్యూరిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫస్ట్ ప్రయారిటీ కదా. సో గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? ఖచ్చితంగా గవర్నమెంట్ డేటాతో వాళ్ళు ఏం చేయగలరు? ఏం చేయలేరు అనే క్వశ్చన్ అడుగు. అన్ని చేయగలుగుతారు. వాట్ కాన్ దే డూ? ఎలాంటి డేటా తీసుకుంటారు వాళ్ళు? అన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఎడ్వర్డ్ స్నోడెన్ అని చెప్పేసి ఒక విజిల్ బ్లోవర్ ఉన్నాడు, NSA లో పనిచేసిన ఆయన. ఎందుకు నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని ఇంత సీరియస్ గా తీసుకుంటున్నానంటే వీళ్ళ వల్ల అంటున్నా. ఓకే, నాట్ దట్ ఐఎమ్ ప్రో అమెరికా, లెట్స్ గెట్ దట్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ కంప్లీట్లీ. ఓకే, ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఆయన, హీ వాజ్ అన్ NSA అనలిస్ట్. ఆయన ఏం చేశాడంటే హీ వర్క్డ్ విత్ NSA. సో ఆయన 2-3 జర్నలిస్ట్ వచ్చేసి ఈమెయిల్ పంపించాడు. ఏమని పంపించాడు? ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్, ఎన్క్రిప్షన్ చేసి నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి. జర్నలిస్ట్ చాలా సీరియస్ గా తీసుకోలే. 2-3 మంత్స్ పాస్ట్ తర్వాత 3 జర్నలిస్ట్ టుక్ ఇట్ సీరియస్లీ. ఆయన పంపించిన ఈమెయిల్ వచ్చేసి ఈ జర్నలిస్ట్ కి డెస్టినేషన్ ఇస్ హాంకాంగ్. సో ఈ 3 జర్నలిస్ట్ ఏం చేస్తారు? US నుంచి హాంకాంగ్ పోతారు. ఆయన ఏమంటాడంటే, నా చేతిలో ఒక రూబిక్స్ క్యూబ్ ఉంటుంది, అట్లనే మీరు నన్ను ఐడెంటిఫై చేయగలుగుతారు అంటాడు. సో ఈ 3 జర్నలిస్ట్ పోతారు ఎక్కడ? హాంకాంగ్కి. హాంకాంగ్కి వెళ్ళి ఏంది, వాట్ డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ అని చెప్పేసి ఆయనను అడిగితే, దట్ ఈస్ వెన్ హీ రివీల్డ్ అబౌట్ ది థిన్ థ్రెడ్ ప్రోగ్రామ్, ప్రిజన్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఇట్లా వాళ్ళ ఓన్ సిటిజన్స్ ని సర్వేలు చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఆయన US లో ఎంట్రీ లేదు, హీస్ నాట్ గాన్ బ్యాక్ టు US. ఎందుకంటే ఆయన మీద ఎస్పీఎన్ఆర్ చార్జ్ చేస్తారు కదా, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ వాళ్ళకు ఉంది, ఎస్పీఎన్ఆర్ చార్జ్ చేశారు కాబట్టి ఆయన ఇప్పుడు రష్యాలో ఉన్నాడు. ఆయన తిరిగి US కి పోలే. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ ఇప్పుడు రష్యాలో సెటిల్ అయిపోయారే కానీ US కి పోలేబోతున్నారు. వాట్ హీ డిడ్ వాస్ గుడ్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ, బట్ స్టిల్ దట్ గవర్నమెంట్ డిడ్ నాట్ రికగ్నైజ్ ఇట్. ఆయన మీద ఇంకా ఎస్పీఎన్ఆర్ చార్జ్ ఉంది. సో హౌ కెన్ డిజిటల్ సావరెంటీ బీ టేకెన్ సో ఈజీలీ? మన డేటా పెట్టుకుని ఏం చేస్తారంటే వారు ఏం చేయలేరని చెప్పేసి క్వశ్చన్ అడగాలే గానీ మనము ఏం చేస్తారని కాదు. మరి మనం చాలా మట్టుగా లైక్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఇప్పుడు మీరు వాట్సాప్ వాడడం మానేయలేరు, నేను మానలేను, దీని గురించి మాట్లాడతాం, అంత బాగా చేస్తుంటాం, కానీ మనం చేయలేం కదా. యాప్స్ని మా ఆపుకుంటూ ఉండగలమా? మొత్తం అంతా డిపెండెంట్ వాళ్ళ మీదే ఉన్నాం కదా మన యాప్స్ అంతా. 76 years బ్యాక్ డిడ్ యూ రియల్లీ థింక్ వీ వుడ్ గెట్ ఫ్రీడమ్? చాలా జనాలు పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటే మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా.
ఇంపాసిబుల్ అని అనుకోలేము ఏది. మనం ఈరోజు ఒక సీడ్ వేసామనుకో, అది ఏ రోజు చెట్టుగా మారి ట్రీగా అయ్యి ఫ్రూట్స్ ఇస్తుందో మనం చెప్పలేను. నేను ఈరోజు వేసేది ఒట్టి ఒక సీడే. అది ఎప్పుడు చెట్టుగా మారుతుందో, అది ఎప్పుడు ట్రీగా మారుతుందో, దాంట్లో నుంచి ఫ్రూట్స్ ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. నేను అందుకే అంటున్నా శివ, ఇది నేను ఒక్కదానే చేసేది కాదు. నేను ఒక్కదానే చేస్తేనో అక్కడ యూస్ ఉండదు. నెత్తి నోరు కొట్టుకొని ఇది చేసేది తప్పితే, అన్లెస్ ద సిటిజన్ సపోర్ట్, వాట్ కెన్ వీ డూ? యాక్చువల్లీ మీ సిటిజన్స్ అంటే నాకు రీసెంట్గా ఒక రీల్ గుర్తొచ్చింది అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసాను. అంటే ఒక కాజ్, మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తుంటే జనాలు ఎవరు రారన్నమాట. ఒక మంచి కాజ్ కోసం, లైక్ ఇప్పుడు మీరు చేస్తుందని. కానీ ఏదో ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఎవరైనా డ్యాన్స్ చేయడానికి వెళ్తే అక్కడికి జనాలు చూడడానికి వెళ్ళడం, ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళ కోసం జనాలు పిచ్చి పిచ్చిగా వెళ్ళి రావడం. ఇది ఇంకొక ఇది అయితే వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు మంచి కోసం ఫైట్ చేస్తున్నప్పుడు, మంచి కోసం మాట్లాడుతున్నప్పుడు మీకు జనాల సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచించి వేరే మైండ్స్తో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది మనకి ఎందుకులే అని టాపిక్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎందుకు చూస్తారు, ఎందుకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? సపోర్ట్ చేయలేదంటే శివ, అది కాన్సిక్వెన్సెస్ అనేది మనమే ఫేస్ చేయాలి రేపు కదా. నేను ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్తున్నాను, లేకపోతే ముందుకు వెళ్ళలేము కదా శివ. మీ ఆయనకి ఎందుకు రావాలి, మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకు చేయకూడదు? మన దేశం అంటే మనకి డోంట్ వి హావ్ దట్ దేశం అంటే ఇష్టం. మేము ఫ్లాగ్స్ పెట్టుకోలేదు, మీరు ఫ్లాగ్స్ పెట్టుకున్నారు. ఫ్లాగ్స్ పెట్టుకుంటే దేశం అంటే ఇష్టం అనుకుంటారా? మరి అట్లా అది చెప్పలేంలే. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఫ్లాగ్ పెట్టుకుంటే పేట్రియాటిక్ అని, ఫ్లాగ్ పెట్టుకోలేకపోతే పేట్రియాటిజం కాదని చెప్పలేం శివ. కానీ మీరు చెప్తున్నారు చూసారా, జనాలు సపోర్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వాలి? మీ గురించి మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? నా గురించా? మీకు ఎందుకు ఇవ్వాలి? మీ మీద నమ్మకం రావాలంటే వాళ్ళకి నా కాజ్ ని నమ్మాలి, నన్ను నమ్మక్కర్లా. నా కాజ్ ని నమ్మాలే కదా. జనాలకి నేనెవరో తెలియదు, అది ఒప్పుకుంటా. నా కాజ్ అయితే ఈజ్ రీజనబుల్. నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ పీపుల్ టు ట్రస్ట్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ పీపుల్ టు ట్రస్ట్ ద కాజ్ దట్ ఐ బిలీవ్ ఇన్. దేశ భద్రత కోసం లోకల్ సర్వర్స్ బెటరా? ఖచ్చితంగా కదా. ఇప్పటిదాకా చెప్పింది అదే కదా శివ. మన డేటా వచ్చేసి ఇండియా నుంచి బయటికి పోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోకూడదు. దట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ స్టార్టింగ్ అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్. వన్ లైన్ లో మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా జనాలకి? Data is the new oil, Shiva. India cannot just be an oil field. It has to be an oil refinery also, which is why data protection is the ultimate national security issue, and we should take it very seriously. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు మనకి అపోలజైజ్ చేయాలి? ఎందుకు చేయకూడదు శివ? World War I లో we lost 74,000 soldiers. World War II లో we lost 87,000 soldiers. Bengal famine లో we lost 3 million people. Why shouldn't they apologize? మన దేశంకి వచ్చి ఒక బోర్డు పెట్టేవాళ్ళు, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. అవును, ఇప్పటికీ ఏదో కంట్రీస్ లో కూడా ఉంటాయి, పబ్స్ లోనే ఎక్కడో వాళ్ళ దేశంలో ఉంటది ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. మన దేశంకి వచ్చి మన దీంట్లోనే ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే కాలదా? నేనైతే ఇప్పుడు రమ్మని చెప్పు, ఎడం కాలదంటే బకింగ్హామ్ ప్యాలెస్ లో పోయి పడాలి వాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ మంచిగా ఉన్నారు కదా. మంచిగా ఉండటం ఏంది అంటే, వీళ్ళు చనిపోయిన దానికి, ఇంతమంది చనిపోయిన దానికి వాళ్ళు సారీ చెప్పరా? హౌ ఇస్ దట్ రైట్? ఎందుకు మనం అడగకూడదు? దే హ్యావ్ టు అపాలజైజ్, ద క్రౌన్ హ్యాస్ టు అపాలజైజ్. కానీ అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ కానీ ఎవరెవని కానీ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ నాలెడ్జ్ పెంచుకోవాలి, అక్కడ మాస్టర్స్ చేయాలి అనుకొని చెప్పి, అది మన తప్పు. వాళ్ళ తప్పు అని చెప్పలేము, అది మన తప్పు. ఇప్పుడు కూడా హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్స్ వాడతాం మనం. హిందుస్థాన్ యూనిలివర్ అంటే ఎక్కడి నుంచి వచ్చేది? యూనిలివర్ ఇస్ ఎ యూకే కంపెనీ. నువ్వు టైడ్ తీసుకో, సన్సిల్క్ తీసుకో, దెర్ ఆర్ సో మెనీ ప్రోడక్ట్స్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ దట్ వి యూజ్ టుడే. వై ఆర్ వి యూజింగ్ దోస్? హిందుస్థాన్ యూనిలివర్ అదంటే మొత్తం ఇండియా. అట్లా మరి బాగుంది, పేరు పెట్టేసుకుంటే మనది అయిపోతుందా ఏంటి? మనది కాదు కదా. ఇట్ ఈస్ దేర్స్. అల్టిమేట్ ప్రాఫిట్ గోస్ టు ది యూకే. వై ఆర్ వి యూజింగ్ దెమ్? అందుకే చెప్తున్నా కదా శివ, ఇప్పుడు నేను తీసుకున్న ఇనిషియేటివ్ వచ్చేసి నేను ఒక్కదానే ముందుకు తీసుకుపోలేను. వి యాస్ సిటిజన్స్ హ్యావ్ టు బి యునైటెడ్. మనకు బ్రిటిష్ వాళ్ళు దే రూల్డ్ us for 190 years. మనలో మనకు యూనిటీ ఉంటే వాళ్ళని అప్పుడే పంపించేసేవాళ్ళం. ఫస్ట్ వచ్చిన 1-2 years లోనే పంపించేసేవాళ్ళం. వాళ్ళు ఎట్లా వచ్చారు? వాళ్ళు వచ్చేసి రూల్ చేయడానికి రాలేదు. ఫస్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మేము మీతో ట్రేడ్ చేస్తాము, బిజినెస్ చేస్తాము. ఇప్పుడు ఫేస్బుక్ ఇప్పుడు ఎట్లా వచ్చి మేము బిజినెస్ చేస్తాము, గూగుల్ ఎట్లా వచ్చి ఇప్పుడు వచ్చేసి బిజినెస్ చేస్తాం అంటున్నారు. అప్పుడులో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి అదే చెప్పారు, ట్రేడ్ చేస్తాము, మీతో బిజినెస్ చేస్తాం. ఆఖరికి ఏమైంది? ఫస్ట్ వార్ దట్ వి ఫాట్ అగైన్స్ట్ ద బ్రిటిష్, 800,000 people died, including in that 800,000 people Rani Lakshmibai was one of them. తన బిడ్డని భుజంలో వేసుకొని యుద్ధానికి దిగిన ఆమె. వాళ్ళ సాక్రిఫైస్ ని మనం అంత ఈజీగా తీసుకొని ఇప్పుడు అపాలజైజ్ వాళ్ళు చేయరంటే అది ఎట్లా కుదిరిద్ది? ఇట్ ఇస్ నాట్ రైట్ కదా. బ్రిటిష్ రూల్ ఎక్కువ ఇండియాకి నష్టం చేసిందా? ఖచ్చితంగా. ఎందుకు చేయలేదు? వాళ్ళు లేకపోయింటే మనం ఎక్కడో వెళ్ళిపోయే వాళ్ళం ముందే. అంటే డెవలప్మెంట్ కూడా తీసుకొచ్చింది అని అంటారు. ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చింది? రైల్వేస్ తీసుకొచ్చింది అంటారు జనాలు. రైల్వేస్ వాళ్ళు వచ్చేసి మన ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి రైల్వేస్ తీసుకొచ్చారే గానీ మన డెవలప్మెంట్ కి వాళ్ళు ఏం చేసింది ఏమీ లేదు, పీకింది ఏమీ లేదు. మన సంపద మొత్తం బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోయారా? అందుకే ఇండియా గ్రోత్ అనేది స్లో ఉందా అని అనొచ్చా? ఇప్పుడు మన గ్రోత్ స్లో లేదు, కానీ వాళ్ళు రాకపోయి ఉంటే వి వుడ్ హావ్ బీన్ ద లార్జెస్ట్ అండ్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టుడే. వాళ్ళు వచ్చిన వల్లనే వి లాగ్డ్ బిహైండ్. 190 years ఇది వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ద డిపెండెన్సీ ఆన్ ది అదర్ కంట్రీ హ్యాస్ టు ఎండ్, బీ ఇట్ యుఎస్ ఆర్ బీ ఇట్ ది యూకే. ఇప్పుడు కింగ్ చార్ల్స్ అనే ఆయన how is he in the throne ante you go back 100 years. What happened was King Edward was the person who was supposed to be on the throne. King Edward వచ్చేసి ఆ టైంలో he loved rather a person called Wallace Simpson. ఆ టైంలో వచ్చేసి ఒప్పుకోలే బ్రిటిష్ గవర్నమెంటే గానీ బ్రిటిష్ చర్చే గానీ ఒప్పుకోలేదు. నువ్వు ఒక అమెరికన్ డివోర్సీని పెళ్లి చేసుకుంటే నువ్వు కింగ్ గా ఉండలేవు అని చెప్పేసి అబ్డికేట్ ఆయననే చేసుకుని వెళ్ళిపోయిండు. పెళ్లి చేసుకున్నాడు లాస్ట్ కి వాలెస్ సింప్సన్ అనే ఒక ఆమెని. అప్పుడు వచ్చేసి కింగ్ ఎడ్వర్డ్ అనే ఆయన కింగ్ అబ్డికేషన్ చేశాడు కాబట్టి కింగ్ జార్జ్ అనే ఆయన వచ్చాడు. కింగ్ జార్జ్ అనే ఆయన ఎవరు? కింగ్ ఎడ్వర్డ్ వాళ్ళ తమ్ముడు. ఓకే, ఇప్పుడున్న చార్ల్స్ హూఎవర్ కింగ్ చార్ల్స్ ఇస్ హీఈస్ మ్యారీడ్ టు డివోర్సే కమిలా. మరి ఎంటైర్ లీనియర్ చేంజ్ అయిపోయింది కదా. అప్పుడు కింగ్ ఎడ్వర్డ్ వచ్చేసి కింగ్ గా ఉండి ఉంటే ఆయన కూడా చేసింది ఏమి సేమ్ థింగ్. హీ లైక్ ద డివోర్సే అండ్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ అప్రూవ్, ద పీపుల్ డిడ్ నాట్ అప్రూవ్. అందుకోసం హీ అబ్డికేటెడ్. ఆయన కింగ్ గా ఉన్నాడు అనుకో, వాళ్ళ చిల్డ్రన్ ఉంటారు ఈ రోజు కింగ్ గా. బట్ ది ఎంటైర్ లీనియర్ చేంజ్డ్. సో బ్రిటిష్ వాళ్ళు, ద వరల్డ్ ఇస్ ఇవాల్వింగ్, సరేనా? వరల్డ్ ఇవాల్వ్ అయిన కొద్దీ ఈవెన్ వి ఇవాల్వ్డ్ విత్ ద వరల్డ్. మనకు వెస్టర్న్ కల్చర్ అనేది చాలా అలవాటు అయిపోయింది, రైట్? ఆ అలవాటు వచ్చేసి వీ హ్యావ్ టు లెట్ గో వన్ బై వన్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ అవర్ కోర్. వాట్ ఈస్ ఇండియా, రైట్? మన కోర్కి, మన హిస్టరీ మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది మన కోర్ ఏంటో. ఆ డిపెండెన్సీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ తగ్గాలి కాబట్టి అడ్వాన్స్ ఇండియా ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది. బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లైక్ ఇండియా గ్లోబల్ స్టేజ్ మీద ఐడెంటిటీ అవ్వడం స్టార్ట్ కాలేదా? ఇండియాకి గ్లోబల్ స్టాండింగ్ ఖచ్చితంగా ఇప్పుడు ఉంది, రైట్? ఇప్పుడు ఎందుకు ఇండియాకి గ్లోబల్ స్టాండింగ్ లేదు? వి ఆబ్వియస్లీ ఆర్ వెల్ రెస్పెక్టెడ్ అరౌండ్ ద గ్లోబ్, బట్ దే టుక్ అవే 190 years ఆఫ్ అవర్ హిస్టరీ, which is wrong and they have to apologize for it. బెంగాల్ ఫ్యామిన్ కోసం ఆ బ్రిటిష్ వాళ్ళు మీరు బ్లేమ్ చేస్తున్నారా? ఖచ్చితంగా. బ్రిటిష్ వాళ్ళు, చర్చిల్ ఎస్పెషలీ, చర్చిల్ మేడ్ షూర్ దట్ ద బెంగాల్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ ఫుడ్, సరేనా? దట్ వాజ్ ఆన్ పర్పస్. ఇది చాలా మంది అడిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో అదే ఇంతమంది చనిపోతున్నారు కదా అని చెప్పేసి చర్చిల్ కి లెటర్ రాస్తే ఆయన సైడ్ లో ఒక నోట్ రాశాడంట, గాంధీజీ ఎందుకు ఇంకా